ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన టాపిక్ ఐఫోన్ కేబుల్ ఛార్జర్ని ఇన్సర్ట్ చేసినప్పుడు లేదా రిమూవ్ చేసినప్పుడు దాని యొక్క సౌండ్స్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, అంటే మనకు నచ్చిన సౌండ్స్ని ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. సో దానికోసం మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే మీరు షార్ట్ కట్స్ యాప్ని ఓపెన్ చేయండి. సో షార్ట్ కట్స్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి, సెంటర్లో ఆటోమేషన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. దీంట్లో చూడండి క్రియేట్ పర్సనల్ ఆటోమేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. సో దీంట్లో మనం ఏ రకమైన ఆటోమేషన్ కావాలి అన్నా కూడా అవి ఇందులో చేసుకోవచ్చు. సో ఇందులో న్యూ ఆటోమేషన్లో లాస్ట్ వరకు స్క్రోల్ డౌన్ చేయండి. దీంట్లో చూడండి మనకు ఛార్జర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయండి. అండ్ దీంట్లో చూడండి ఇక్కడ ఛార్జింగ్లో ఫస్ట్ దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు, ఇంకొకటి కేబుల్ డిస్కనెక్ట్ చేసినప్పుడు. సో నేను ఏం చేస్తున్నాను అంటే కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడ యాడ్ యాక్షన్ అని ఉంది కదా, సో కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ యాక్షన్లో నేనేం చేస్తున్నానంటే స్పీక్ టెక్స్ట్ అని ఉంది కదా, సో ఈ స్పీక్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఏ సౌండ్ రావాలి అంటే నేను ఇక్కడ సౌండ్ కన్నా నేనేం చేస్తున్నానంటే ఒక వాయిస్ పెడుతున్నాను. సో కనెక్టెడ్ అని పెడుతున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ ఫోన్ కనెక్ట్ అయినప్పుడు ఇది అడగాల అంటే ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోవాలా అడగాలని అడుగుతుంది. సో నేను ఇక్కడ డోంట్ టాస్క్ అని పెడుతున్నాను అండ్ ఇది డన్ క్లిక్ చేస్తున్నాను, అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను ఇంకొక ఆటోమేషన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ కొట్టేసి క్రియేట్ పర్సనల్ ఆటోమేషన్, మళ్ళీ ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి ఈజ్ డిస్కనెక్టెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ యాక్షన్ అండ్ ఇక్కడ మళ్ళీ స్పీక్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ స్పీక్ టెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ డిస్కనెక్ట్ అని టైప్ చేస్తున్నాను, డిస్కనెక్టెడ్ అని పెడుతున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇది కూడా డిసేబుల్ చేసేసి డోంట్ టాస్క్ అని పెట్టేసి డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆటోమేషన్స్ అనేవి యాడ్ అయిపోయాయి. మనం ఛార్జింగ్ కేబుల్ పెట్టినప్పుడు అండ్ రిమూవ్ చేసినప్పుడు ఎలాంటి సౌండ్స్ వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. కనెక్టెడ్. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను, డిస్కనెక్టెడ్. మళ్ళీ కనెక్ట్ చేస్తాను, డిస్కనెక్టెడ్. కనెక్టెడ్. సో ఇలా సింపుల్గా మనం ఆటోమేషన్స్ సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.